హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మాన్యా. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు థర్డ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా హౌస్ నుంచి అభయ్ నవీన్ అయితే ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. సో థర్డ్ వీక్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఇక హౌస్ లో టోటల్ మనకి 11 కంటెస్టెంట్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అయితే ఈ 11 కంటెస్టెంట్స్ లో కూడా ఈ థర్డ్ వీక్ లో జరిగిన గొడవల నుంచి ఫోర్త్ వీక్ లోకి ఎవరెవరు నామినేషన్స్ లోకి వస్తారనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫస్ట్ మనం చూస్తే నిఖిల్ మళ్ళీ చీఫ్ అయ్యాడు కాబట్టి నిఖిల్ అయితే నామినేషన్స్ లోకి రాడు. ఇక మిగిలిన 10 మెంబర్స్ లో నుంచి ఎవరు నామినేట్ అవుతారు? సో లాస్ట్ టైం జరిగిన గొడవలు బట్టి చూస్తే మనకి ప్రేరణ అలాగే విష్ణుకి అక్కడ దోశ దగ్గర ఒక డిస్కషన్ అయితే జరిగింది కాబట్టి దాని నుంచి ప్రేరణ విష్ణుని నామినేట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ ప్రేరణ సెకండ్ నామినేషన్ వచ్చేసరికి మణికంఠని చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే విష్ణుకి ఆ ఇంటెన్షన్ లేకపోయినా మణికంఠనే ఆ గొడవను పెద్ద చేశారు కాబట్టి మణికంఠని నామినేట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత యష్మి కూడా మణికంఠని నామినేట్ చేస్తుంది. ఎందుకంటే ఆమె చెప్పింది ఎవ్రీ వీక్ మణికంఠని ఖచ్చితంగా ఏ రీజన్ లేకపోయినా నామినేట్ చేస్తా అంటూ చెప్పింది కాబట్టి ఆమె చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఎస్పీ సోనియాని కూడా నామినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎస్పీ వేరే క్లాన్ కాబట్టి ఆపోజిట్ కాంతారా క్లాన్ కాబట్టి సోనియా డిసిషన్ వల్ల వాళ్ళ క్లాన్ ఓడిపోయిందంటూ యష్మి నామినేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఆ తర్వాత చూస్తే సోనియా యష్మిని మళ్ళీ రివర్స్ గా నామినేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకు అబ్జర్వ్ చేస్తే పృథ్వీ. సో పృథ్వీ చాలా అంటే చాలా ఫిజికల్ అవుతున్నాడు. నాకు సార్ సెకండ్ వీక్ లో చెప్పినా కూడా థర్డ్ వీక్ లో అదే రిపీట్ చేశారు. అలాగే ఎఫ్ వర్డ్స్ కూడా యూజ్ చేశారు కాబట్టి పృథ్వీని అయితే అందరూ హౌస్ మేట్స్ మాక్సిమం నామినేట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ ఆదిత్యని కూడా నామినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆదిత్య గేమ్ ఆడట్లేదంటూ కూడా మళ్ళీ హౌస్ మేట్స్ నామినేట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో నేను ప్రిపేర్ చేసిన లిస్ట్ ప్రకారం నామినేషన్స్ లోకి వచ్చేవాళ్ళు మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ, యష్మి, సోనియా ఇంకా ఆదిత్య. సో వీళ్ళ 6 అయితే నామినేషన్స్ లోకి వస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా యాడ్ అయితే నేమ్స్ అయితే యాడ్ అవ్వచ్చు. దానికి సంబంధించి కన్ఫర్మ్డ్ నామినేషన్ వీడియో మన ఛానల్లో ఖచ్చితంగా నేను అప్డేట్ చేస్తాను. సో ఇదన్నమాట విషయం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ 8 తెలుగు అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.